అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను చిన్నపిల్లలకు వచ్చేటటువంటి నిమోనియా గురించి చెప్తున్నాను. నిమోనియా చాలామంది పిల్లలకి చిన్నప్పుడు దగ్గు, జలుబు, జ్వరం రావటం వల్ల కొన్నిసార్లు వాతావరణాన్ని బట్టి కూడా జలుబు వచ్చి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జబ్బు అండి ఇది వస్తుంది. అంతేకాకుండా మనం ఏదైనా పదార్థం తిన్నప్పుడు, మనకు పొర పోయినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు ఆ పదార్థం ఏదైనా వాటర్ కానీ, ఇంకేదైనా టీ కానీ, పాలు కానీ అలాంటిది ఏదైనా మన ఊపిరితిత్తులోకి పోతుందండి. దానివల్ల మనం ఎక్కువసేపు బాగా దగ్గుతామండి పొర పోయి. అలాంటప్పుడు అది ఊపిరితిత్తులోకి ఆ పదార్థం పోయినప్పుడు, ఆ నీళ్లు కానీ పాలు కానీ పోయినప్పుడు ఎక్కువగా మనకి దగ్గు వచ్చి ఆయాసం అవుతుందండి. అట్లాగే ఆ ఊపిరితిత్తులో బాగా ఇన్ఫెక్షన్ అవుతుంది ఆ స్థలంలో. ఆలియోలేసి అంటాయండి, గాలిని ఇట్లా తీసుకుంటే వదిలిపెడతాయి ఆలియోలి అని ఉంటాయి. ఆ ఆలియోలి అనే శాఖని ఈ మన స్ఫూటం ఉంటుంది కదండి, అదంతా ఇట్లా పట్టేస్తుందండి. నిమోనియా వచ్చినప్పుడు పట్టేసి ఇంకా మనకు ఊపిరి ఆడనివ్వదనమాట. అదట్నే ముడుచుకుపోద్ది, ఇట్లా తెరవనివ్వట. అందుకే మనం ఆక్సిజన్ తీసుకోలేకపోయి బాగా ఆయాసపడుతుంటారు. దానికి రావడానికి కారణం మెయిన్ బ్యాక్టీరియా నీమోకోకై అనే స్టెఫాలోకోకై అనే బ్యాక్టీరియా ద్వారా ఆ నిమోనియా వచ్చి మనం చాలా అనారోగ్య పాలవుతాం. అలాంటి ఇబ్బంది అయినప్పుడు వెంటనే మనం డాక్టర్ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. మనం ఇంటి దగ్గర అసలు ట్రీట్మెంట్ చేయకూడదండి. ఎందుకంటే బాగా ఆయాసమైనప్పుడు కూడా మనం ఏదో ఒకటి తాపుతుంటే అది ఊపిరితిత్తులకు పోయి ఇంకా ప్రాణాపాయం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. తప్పనిసరిగా ఆయాసమైనప్పుడు, బాగా పొరబోయినప్పుడు, చారణం వచ్చే వరకు ఏమి తాపించకూడదు, తినిపించకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాలి నిమోనియా వచ్చినప్పుడు, దగ్గు, జలుబు, ఆయాసం ఉన్నప్పుడు. Thank you. Please like, share, subscribe my channel.